హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. శాండీ బ్లాగ్స్ స్వాగతం. గోవింద గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. మొత్తానికైతే స్వామివారి పూజ 7 వారాలు పూర్తి చేసుకున్నానండి. చాలా బాగా చేసుకున్నాను. అన్నీ నా చేతులతో నేను చేసుకున్నందుకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా గడిచింది, ఏంటి, ఏమేమి ప్రసాదాలు చేశాను అనేది ఈ బ్లాగ్లో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే నేను మార్నింగే లేచి ఫస్ట్ స్టవ్ అది కాస్త నైటే క్లీన్ చేసుకున్నాను కదా. ఇంకా నిన్నే వారాహి దేవమాత పూజ స్టార్ట్ చేయడానికి ముందే నేను అన్నీ క్లీన్ చేసుకున్నాను కదా. ఇంకా లేచి శుభ్రంగా మళ్ళీ స్నానం అది చేసేసి స్టవ్కి కాస్త బొట్టు పెట్టుకొని లడ్డూలు అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ టైం లడ్డూలు చేస్తున్నాను, ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే ఇన్నిసార్లు వెంకటేశ్వర పూజ చేశాను కానీ ఎందుకు ఎప్పుడు చేయలేదు అని అంటే మా అమ్మ అంటే బయట నుంచి కొనిసి తెచ్చేసేవారు. అతను ఎందుకులే బయట నుంచి తెప్పించేద్దాం అన్న అంత శ్రమ ఎందుకు అని చెప్పేసి మా అమ్మ చిన్న మెరిక పెట్టింది. లాస్ట్ శనివారం పూజ అంటే అప్పుడు 7 శనివారాలు పూజ చేసేటప్పుడు బయట నుంచి కొని తెస్తున్నా, నేను ఎప్పుడు చేస్తున్నావు అని అనుకున్నాను అని అన్నది. నేను ఎక్కడ చేస్తానమ్మా అంటే బయట నుండి వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో, ఏం చేతులతో చేస్తారో, నీట్గా చేస్తారో లేదో, దేవుడికి ప్రసాదం కదని 1,00,000 ఇంకా అనేసరికి బుర్రలా ఉండిపోయాయి అనమాట. ఇంకా లడ్డు ప్రిపరేషన్ అయితే నాకు పర్ఫెక్ట్గా తెలీదు, కొంచెం అయితే అవగాహన ఉంది. ఇంకా ఏదైతే ఉంది చేసేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఈ జల్లి కూడా నా దగ్గర లేదండి, కింద ఆమె దగ్గర తీసుకొచ్చి ఇది చేశాను. కాకపోతే దీంతో ఆడుకున్నట్టు కాస్త పని అయింది, పెద్దగా అవ్వలేదు. అలా కూడా కొట్టకూడదండి, ఎందుకంటే తోకల్లా వచ్చేస్తుంది అనమాట లడ్డు. కాకపోతే నాకు మరీ ఆడుకోవడానికి అన్నట్టు ఉంది అనిపిస్తుంది అని చెప్పేసి నేను అలాగా పట్ని చిన్న కన్నాలు కదా పడట్లేదని చెప్పేసి నేను అలా కొట్టాల్సి వచ్చింది. మామూలుగా మీకు ఎవరికైనా లడ్డు చేసుకోవాలనుకుంటే కనుక అలా ట్యాప్ చేయకూడదు అనమాట. పట్టును కొడుతూ ఉంటే తోకల్లా పడుతుంది, రౌండ్ బూందీల్లా పడదు. కాకపోతే డీటెయిల్గా రెసిపీ అనేది మీతో షేర్ చేసుకోలేకపోయాను, ఎందుకంటే లడ్డు ఈరోజే చేసుకోవాలి, స్వామికి ప్రసాదాలు అన్నీ కూడా నేను ఈరోజే చేసుకోవాలి. అలాగే పిల్లల లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, ఇతనికి షాప్కి వెళ్ళడానికి అన్నీ రెడీ చేయాలి. అందుకని చెప్పేసి మొత్తం డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈసారి ఎప్పుడైనా లడ్డు రెసిపీ ఖచ్చితంగా మా వాడు ఒకసారి తిన్నాడంటే మళ్ళీ పట్టుకుంటాడు, స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ ఒకసారి నేను ఎప్పుడైనా చేస్తాను. చేసేటప్పుడు అప్పుడు కారం బూందీ ఎలా చేయాలి, లడ్డు ఎలా చేయాలి, స్వీట్ బూందీ ఎలా చేయాలి, మ్యాక్సిమం వీలుంటే కనుక మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇలా లడ్డూస్ అయితే చేసేసానండి. చాలా బాగా వచ్చాయి. ఎంత బాగా వచ్చాయి చూసారా. అంటే నేను ఫస్ట్ టైం చేసిన ఇంత పర్ఫెక్ట్గా వస్తాయని అనుకోలేదు. అప్పటికి స్వామికి దండం పెట్టుకున్నాను, తండ్రి ప్రసాదం కోసం నీకోసం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఎటువంటి ఇదేంటారు తేడా కట్టుకుంటా బాగా వచ్చినట్టు చూడని చెప్పేసి మొక్కుకొని స్టార్ట్ చేశాను. చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు బూందీలు చేసేటప్పుడు ఏంటంటే మనకి స్టవ్ అంతా కొంచెం గలీజ్గా అయిపోతుంది కదా, అందుకే మరి ఒకసారి స్టవ్ అది క్లీన్ చేసుకొని ఇంకా దీపంకి అయితే రెడీ చేసుకోవాలండి. ఫస్ట్ ఇక్కడ దీపం పెట్టేసుకుందామా లేకపోతే పూజకి అన్నీ రెడీ చేసుకుందామా అని ఆలోచిస్తున్నాను అనమాట. ఇంకా అన్నీ నీట్గా అన్నీ ముందు రోజు చేసుకున్నాను కాబట్టి నేను శుక్రవారం ఇంకా అమ్మవార్లు ఏవి కదపలేదు, అలాగే వదిలేసాను. శుక్రవారం నేను తీయను కదా, అందుకని జస్ట్ నేను సాయంత్రం దీపం పెట్టేసి అలా ఉంచేసి మొత్తం అన్నీ క్లీన్ చేసేసానండి. ఇంకా అన్నీ క్లీన్ చేసి వంటలన్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. ఏమేమి వంటలు చేశాను ఏంటి అనేది కూడా చెప్తానమాట. మొత్తానికైతే పిల్లలు వెళ్ళిపోయారు, అతను వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు స్వామి పూజ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా స్వామికి నేను ఎలా రెడీ చేస్తాను ఏంటనేది మీతో షేర్ చేసుకొని అలా మాట్లాడుకుందాం అనమాట, ఏం రెసిపీ చేశానని. ఇంకా కనకంబరాల మాల, ఈ విరజాజుల మాల మా కింద ఆమె కట్టిసి ఇచ్చారండి. నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నాకు మాల కట్టడం రాదు, కాలుతో వచ్చు, అది చేయితో ఒక కిటికీ కట్టి చేసి ఎంత పెద్ద ప్రాసెస్ కన్నా తను నీట్గా కట్టేసి ఇచ్చేసింది అనమాట. ఈరోజు స్వామి ప్రసాదాలు ఏంటంటే రవ్వలాడు చేశాను. ఇంకోండి ఫస్ట్ నుంచి చెప్పేసి రవ్వలాడు, బూందీలాడు, నువ్వుల చిమ్మిలి అంటే స్వామికి చాలా ఇష్టం అంట, నువ్వులుండలు అంటే, అందుకని నువ్వులుండలు చేశాను. అలాగే అప్పాలు, ప్రసాదం బూర్లు, దద్దోజనం, పులిహార, పెరుగువడ, ఇంకేం పెట్టాను అంతే అనుకుంటా, వడపప్పు, చలిమిడి, పంచామృతం, పాయసం, అలాగే దాలింపండు, మామిడి పండు, జామకాయ, ఇలా స్వామివారికి తాంబూలం పెట్టుకొని చక్కగా అన్నీ రెడీ చేసుకున్నానండి. యాక్చువల్గా అయితే చాలా వేడిగా ఉంటుంది. ఇంకా పూజకైతే అన్నీ రెడీ చేసుకొని పూజకైతే కూర్చుని పోతున్నాను అనమాట. ఎప్పుడు కూడా వెంకటేశ్వర పూజ లాస్ట్ వారం అతను నేను కలిసే చేస్తాము, ఎప్పుడు సింగిల్గా నేనైతే చేయలేదు. కాకపోతే ఈ వారం ఏంటంటే చెప్పాను కదా, లడ్డు ప్రిపరేషన్ కూడా ఈరోజు చేయడం వల్ల కొంచెం లేట్ అయింది. కానీ ఈసారి ఎప్పుడైనా లడ్డు నేను చేసేటప్పుడు ముందు రోజు కాస్త ఇల్లు అది ఎలాగో క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఫ్రెష్గా నీట్గా తలాది స్నానం చేసేసి, అంటే ఈ 16 వారాలు ఇంక వారాదేవి పూజ చేస్తాను కాబట్టి తలస్నానాలు అవి చేస్తాను. కాకపోతే ఉట్టప్పుడు కూడా ఎప్పుడైనా చేస్తే ఇలా నా ముందు రోజు నైట్ చేసుకుంటే మరుసటి రోజుకి అంత ప్రెజర్ ఏమో పడదని నాకు అప్పుడు ఆలోచన వచ్చిందనమాట. ఇంకా మనం పూజలు చేస్తున్నామని చెప్పేసి వాళ్ళని షాపుల కాటికి వెళ్ళకండి, ఉండండి ఇంట్లో ఉండడం అనేది కరెక్ట్ కాదు. మన కోసం వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు ఉన్నారనుకొని చెప్పేసి మనమైతే పూజ చేసుకోవాలి. ఇద్దరం ఎప్పుడు చేసుకుంటాం కాబట్టి
కొంచెం ఏదోలా అనిపిస్తుంది. వరలక్ష్మి వ్రతమైన ఇద్దరము చేస్తాం. యాక్చువల్గా ఆడవాళ్ళు చేసుకోవాలి, కానీ వీలుంటే మాత్రం ఖచ్చితంగా ఇద్దరం కలిసి చేసుకుంటాము. దానికి అంతవరకు ఎందుకు, వినాయక చవితి అయినా అంతే, అందరూ చేసుకుంటారు వినాయక చవితికి. కానీ మ్యాక్సిమం ఆ టైంకి అతను కూడా ఉండేటప్పుడు నేను రెడీ చేసేస్తాను అనమాట. కానీ ఈసారి ఇంకా సరే అతను టైం అయిపోతుంది కదా వెళ్ళిపోతాను అని అంటే సరే వెళ్ళిపోను అని చెప్పేసి వదిలేసాను. ఇంకా నీట్గా స్వామికి అయితే రెడీ చేసేసానండి. ఇంకా నేను రైట్ హ్యాండే వాడుతాను, లెఫ్ట్ హ్యాండ్ వాడట్లేదు. అది బ్యాక్ కెమెరా కాదు, ఫ్రంట్ కెమెరా, అందుకనమాట. ఇంకా స్వామికి అయితే ఇలా రెడీ చేసుకున్నానండి, కనకంబరాల మాలతోని, విరజాజులతో. చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా ఎంత హ్యాపీగా ఉందంటే నా చేతులతో నేను అన్ని ప్రసాదాలు చేసి పెట్టడం. ఎందుకంటే ఎప్పుడు మనం బయట కొనేసి తెచ్చేసి ఏదో తూతు మంత్రంగా చేసేస్తాం, కానీ మనం చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరని ఇప్పుడు అనిపించింది అనమాట. కాస్త లేట్ అయితే అయ్యింది కానండి, చాలా చాలా హ్యాపీ అనిపించింది. స్వామివారి అలంకరణ కూడా ఈరోజు నాకు నిండుగా అనిపించింది. అలాగే పూజ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. రెగ్యులర్గా ఎలా చేస్తాను, ఫస్ట్ వినాయకుడి పూజ చేస్తాను, వినాయకుడికి అష్టోత్తరం చదువుతాను. అలా ఇంకేవేవో చెప్తారు, అంగారక పూజలు, అవేవి నాకు తెలియదండి. నాకు తోచినట్టు, నాకు తెలిసినట్టు నేను పూజ చేసుకుంటాను. ఫస్ట్ శుక్లాంబరదం చదువుకుంటాను, అలాగే గణేశుడి మంత్రాలు ఏమైనా ఉంటే చదువుకుంటాను. నాకు తెలిసిన ఒక 2-3 ఉన్నాయి, చదువుతాను. చదివి విఘ్నేశుడికి మనం ఓంకేశవాయ నమః ఉంటాయి కదా, అవన్నీ చదివేస్తాను. వినాయకుడి పూజ చేసి 21 సార్లు ఓం గం గణపతి నమః అని చెప్పేసి కూడా అంటాను. అనేసి అతను ఫస్ట్ పూజ చేసేసి ఆ దీపం వేసి కొంచెం హారతి ఇచ్చి కదిపేసి పక్కన పెట్టేస్తాను. వినాయకుడిని పక్కన పెట్టిన తర్వాత మనం స్వామివారి దగ్గరికి వద్దామన్నమాట. అలాగే ఏదైనా ఫస్ట్ వినాయకుడి పూజ చేయాలి కాబట్టి వినాయకుడి పూజ చేస్తాను. ఆ తర్వాత స్వామివారి పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ స్వామివారికి ఎలాగా గోవిందనామాలు చదువుతాను. గోవిందనామాలు చదువుతూ పువ్వులుంటే పువ్వులు ఇలా వేసేసి పూజ చేసుకుంటాను, లేదంటే కుంకుమ అక్షంతలతో పూజ చేసుకుంటాను. ఇంకా గోవిందనామాలు అయిపోయిన తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటాను. లక్ష్మీ అష్టోత్తరం కూడా చదవాలి. మనం ఎప్పుడు వెంకటేశ్వర స్వామి పూజ చేసినా లక్ష్మీదేవి అష్టోత్తరం మాత్రం ఎట్టి బస్సులో మానకూడదు, అది చదవాలన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఆ విషయం మాత్రం చెప్తున్నాను. చాలామంది వెంకటేశ్వర స్వామి పూజకి ఇదిగా అంటే వెంకటేశ్వర స్వామివే చదువుతారు, అలా కాదు. మనం లక్ష్మీదేవిది కూడా చదవాలి. కనీసం అష్టోత్తర శతనామాలు చదవాలి. 108 మంత్రాలు మనకు చదివే ఓపిక టైము లేకపోతే ఓం మహాలక్ష్మి నమః అని చెప్పేసి 18 సార్లు అనుకున్నా కూడా 108 సార్లు మనం అనుకున్నంత ఫలితమే వస్తుందంట. నాకు ఒక ఆమె చెప్పారు. అంటే నేను ఒక ఏరియాలో ఉండేటప్పుడు తాంబూలాలు, రామదేవుని తాంబూలం, త్రినాథ్ ఉంటాయి కదా, తాంబూలాలు ఇవ్వడానికి పిలిస్తే ఆ ఆంటీ వచ్చి ఇవన్నీ చేస్తున్నావా సంధ్య, ఇలా చేస్తాను అంటే సంథింగ్ ఏమో మాట్లాడుకుంటాం కదా, అమ్మలక్కల మాట్లాడుకునేటప్పుడు ఆవిడే నాకు చెప్పారనమాట. వాళ్ళది తూర్పుగోదావరి జిల్లా అటు సైడు, వాళ్ళు ఎలాగో పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారు. అయితే 108 మంత్రాలు మనకు చదవడానికి టైము ఓపిక లేకపోతే ఏ దేవుడు, ఇప్పుడు సపోజ్ వెంకటేశ్వర స్వామి అనుకోండి, అష్టోత్తరం చదవలేమనుకోండి, 18 సార్లు ఓం శ్రీనివాసాయ నమః అని చెప్పేసి 18 సార్లు అనుకున్నా సరే, శ్రీ వెంకటేశాయ నమః సంథింగ్ ఏదైనా, మహాలక్ష్మి అనుకో ఓం మహాలక్ష్మి నమః అని చెప్పి 18 సార్లు అనుకున్నా చాలు అంట. కాకపోతే ఎప్పుడు నేను అంత టైము లేకుండా పూజ ఏ రోజు చేయలేదు, టైం ఉంటుండగానే చేస్తాను. ఇంత కష్టపడి అంటే శుక్రవారం నుంచి నేను పూజల కోసం ఏదైనా నేనైనా కాదు, ఎవరు పూజ చేసినా ముందు రోజు నుంచి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ వస్తారు. తూతు మంత్రంగా ఎందుకు ఏదైనా పూజ చేయాలి, మనం చేసేది ఏదైనా కాసేపు కూర్చుంటామండి. ఈ అలంకరణ, అది ప్రసాదాలు ఇవన్నీ చేయడానికి నాకు ఎంత టైం పట్టింది. నిన్నటి నుంచి అన్నీ సర్దుకొని చేసుకొని ప్రసాదాలన్నీ చేసి పూజ చేసినప్పటికి 10:30 అయిపోయిందనమాట. ఎంత టైం తీసుకొని ఎంత శ్రమపడి మనం పూజ చేసేటప్పుడు అష్టోత్తరం చదవకుండా ఎలా చెప్పండి. ఈ 3 అష్టోత్తరం కూడా మనం చదవలేమా, అంత ఓపిక లేదా? అందుకని నేనైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత కష్టపడి మనకి పూజకి అన్నీ రెడీ చేసుకొని అలా తూతు మంత్రంగా ఎందుకు పూజ చేయాలని చెప్పేసి ఆంటీ చెప్పారు. కాకపోతే ప్రతిరోజు మనం చూడండి దీపం పెడతాం కదా, అప్పుడు మాత్రం నేను 18 సార్లే చదువుతాను, ఒక్కోసారి 21 సార్లు చదువుతాను. ఏదైనా ఇప్పుడు సపోజు లక్ష్మీదేవిది అలాగే చదువుతాను, వెంకటేశ్వర స్వామిది అలాగే చదువుతాను, విఘ్నేశ్వరుడిది అలాగే చదువుతాను, బాబాది అలాగే చదువుతాను. అలా కొన్ని దేవుళ్ళదైతే అలా 21 సార్లు అలాగే 18 సార్లు చదివేసి రెగ్యులర్గా అలా చేసుకుంటాను పూజ. కానీ ఇలా ప్రత్యేకించి చేసినప్పుడు మాత్రం చేయను అనమాట. ఇంకా పూజ అయిపోయింది, వెంకటేశ్వర స్వామికి చక్కగా పూజ అనేది చేసేసుకున్నాను.
ఇంకా వెంకటేశ్వర స్వామి పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా ఇలా సింపుల్గా దీపం పెట్టించుకున్నానండి. దీపం పెట్టించుకొని ఇంట్లోనే వెంకటేశ్వర స్వామికి రెండు కలిపి ఒక్కసారి హారతి ఇచ్చేసాను అనమాట. ఇంకా సపరేట్గా ఇవ్వలేదు. ఇంకా పూజ అంతా అయిపోయిందండి. చాలా బాగా చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామి దయ వల్ల 7 వారాలు అయితే పూర్తయిపోయాయి అనమాట. ఎలా అయిపోయాయో నాకే తెలియలేదు. ఇంకా ఉందండి స్టోరీ. అసలు మ్యాటర్ ఇప్పుడు మామూలుగా లేదు. వంటగది చూసారు కదా. ఇంక ఇవన్నీ చూసేసి ఇంకా స్వామికి మరొకసారి తండ్రి పూజ చేసేసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. చాలా తృప్తిగా ఉంది. 7 వారాలు ఎలా పూర్తయ్యో కూడా నాకు తెలియలేదు. అంత హ్యాపీగా అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ఉదయం పులిహోర అవన్నీ చేసిన అతను తింటారా చెప్పండి. తినరు కదా. మా హిట్లర్కి సపరేట్గా వంట అయితే చేయాలన్నమాట. హిట్లర్ కోసం ఏమంటే, హిట్లర్ అంటే ఎవరండి, మా ఆయన గారు అనమాట. అతనికి టమాటా చిన్నడం అయితే కర్రీ చేశాను. మళ్ళీ అన్నం పెట్టాను. అన్నీ వండేసి నీట్గా క్లీన్ చేసేసి ఇంకా ప్రసాదాలు అయితే ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళకి, అంటే ఇరుగు పొరుగు వరకు మనం ఎలాగో ఖచ్చితంగా ఇస్తాం కదా ప్రసాదాలు ఇచ్చేసి, అంటే మధ్యాహ్నం లంచ్ కూడా అయిపోయిందిలేండి. శుభ్రంగా తినేసిన తర్వాత పిల్లల్ని స్కూల్ నుంచి తేడానికి అయితే బయలుదేరుతున్నాను. ఇంకా బయలుదేరే ముందు ఇవి ఉంటాయి కదా, ఈ పిండి ప్రమిదలు, తమలపాకులు ఇవన్నీ కూడా తీసేసి స్కూల్కి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తాను అనమాట. ఎక్కడైనా దారిలో ఆవు ఏదైనా కనిపిస్తే పెట్టేద్దామని చెప్పేసి నాకు ఎక్కడ ఈరోజు అయితే కనిపించలేదండి. రిటర్న్ మళ్ళీ అవి ఇంటికి తీసుకొచ్చాను. ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే స్వామివారి కాలు చేతులు కడుక్కొని దండం పెట్టుకున్నారు. ఇంకా సాయంత్రం ఎలా పూజ చేసుకుంటాను ఎప్పుడు మీతో షేర్ చేయలేదు కదా, ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు అయితే లడ్డు ఉంది కాబట్టి ప్రసాదం పెట్టానండి. రోజు ఉంటుందని చెప్పను. ఒక కిస్మిస్ పండు లేకపోతే ఒక అరటి పండు లేదంటే ఖర్జూరమో పటిక చిప్స్ ఏదో పెట్టి సాయంత్రం ఇలా ప్రసాద కింద పెట్టి స్వామికి ఇలా దీపం పెట్టుకుంటాను అనమాట. ధూపం వేసేసి ఉదయం ప్రసాదాలు అన్నీ సైడ్కి తీసేసి, కాకపోతే ఈరోజు లడ్డు ఉంది కాబట్టి లడ్డు పెట్టాను. లేకపోతే ఏదో ఒకటి పెట్టి ఇలా పూజ అయితే చేసుకుంటాను అనమాట. ఇది ఈరోజు బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.